అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 2020లో దగ్ధమైన రథాన్ని అక్కడే ఉంచడం సరికాదని పురోహితులు చెబుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాలిన రథాన్ని జలసమాధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రథం దగ్ధం చేసిన ఘటన జరిగి 5 ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రాలేదని చెప్పారు. కేసును ఏం చేయాలన్న అంశంపై పోలీసు అధికారులతో చర్చించామని మంత్రి తెలిపారు. స్వామికి ఉన్న భూములను కౌలుకు తీసుకున్న వారు కోట్ల రూపాయలు బకాయిలున్నారని వారి నుంచి వసూలు చేయాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. నిత్య పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు, మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి అంశాలపై ఆలయ అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. ఇక్కడ ఆగమ పండితులను అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ఆలయ ప్రాంగణంలోనే తగులబడిపోయినటువంటి రథం అలాగే ఉండడం శ్రేయస్కరం కాదు. ఆలయం భగవంతునికే కాదు శ్రేయస్కరం, ఈ సమాజానికి కూడా మంచిది కాదు. దాన్ని జల సమాధిలోకి పంపిస్తేనే బాగుంటుంది అని చెప్పి సూచించడం జరిగింది. ఈ ప్రాంత డిఎస్పీ గారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారు. 2020 నాడు ఆలయ ప్రాంగణంలో జరిగితే ఆనాడు ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఎఫ్ఎస్ఎల్ నివేదికలకు పంపితే ఇవాళకి దాని మీద ఒక నిర్ధారణ రాల. దీని మీద దోషులు ఎవరు అనేటువంటిది కూడా లేదు. కళ్ళకు కనపడినట్టు తగులబడిపోవడం చూసినటువంటి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు ఆ కేసుని మూసేయాలా, కొనసాగించాలా? 5 సంవత్సరాలు దాటింది. భూమి అయితే ఉంది కానీ ఆ భూమి మీద రాబడి చాలా తక్కువగా ఉంది. ఆ కొద్ది రాబడి కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తూ బకాయిలు పడ్డారు. దాదాపు 1.5 కోటి బకాయిలు ఇవాళ ఆ భూముల మీద శిస్తులు చెల్లించాల్సినటువంటి రైతులు బకాయిలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ పిలిపించి వసూళ్లు చేయండి, ఆ మొత్తం వసూలు కావాలి అని చెప్పి మా అధికారులకు మేము ఆదేశాలు ఇచ్చాం.